కరీంనగర్ జిల్లా నగునూరు శివార్లో రోడ్డు ప్రమాదం జరిగింది. చామనపల్లి రోడ్డులోని వైన్స్ సమీపంలో 2 బైకులు ఢీకొన్నాయి. కింద పడిన వారిపై నుంచి ట్రక్కు దూసుకెళ్లింది. 2 మృతి చెందగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. కరీంనగర్ జిల్లా నగునూరు శివార్లో రోడ్డు ప్రమాదం జరిగింది. చామనపల్లి రోడ్డులోని వైన్స్ సమీపంలో 2 బైకులు ఢీకొన్నాయి. కింద పడిన వారిపై నుంచి ట్రక్కు దూసుకెళ్లింది. 2 మృతి చెందగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. కరీంనగర్ జిల్లా నగునూరు శివార్లో రోడ్డు ప్రమాదం జరిగింది. చామనపల్లి రోడ్లోని వైన్స్ సమీపంలో 2 బైకులు ఢీకొన్నాయి. కింద పడిన వారిపై నుంచి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఇక కరీంనగర్ జిల్లా నగునూరు శివార్లో రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ ఫోన్లైన్ అందిస్తారు. రవీందర్. చక్రి నగునూరు అంటే కరీంనగర్ జిల్లాకు సంబంధించి నగునూరు ప్రాంతంలో ఒకవైపు హైవే పైన ఒకవైపు ఇద్దరు మృతి చెందిన పరిస్థితి చెప్పవచ్చు. అదే విధంగా ఇంకొకరికి స్పాట్ లో చాలా వరకు గాయాలు కావడం జరిగింది. వాళ్ళను కూడా సీరియస్ ఉండడం తోటి ఒకవైపు ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అయితే నగునూరు హైవేలో దాదాపు ఒకవైపు స్పీడ్ గా వెళ్తున్న వాహనాలు అదే విధంగా చాలా వరకు రద్దీగా ఉంటుంది. దాని నేపథ్యంలోనే ఒకవైపు ఇప్పటి వరకు ఇటువంటి ప్రమాదాలు చాలా చోట్ల చోటు చేసుకోవడం జరిగింది. ఈ నగనూరు ప్రాంతం అంతా కూడా హైవే ప్రాంతం ఉంటుంది కాబట్టి రాత్రి వేళలో మాత్రం భారీ వాహనాలు అయితే వెళ్తూ ఉంటాయి. అయితే దాని నేపథ్యంలోనే ఈ రోజు అయితే ఈ యాక్సిడెంట్ అయితే జరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి మనం చూసుకోవచ్చు, ఆ విజువల్స్ లో చూసుకుంటే దాదాపు అక్కడ చెల్లా చెదరి అయినట్టుగా కూడా వాహనాలు పడిపోవడం జరిగింది. అయితే కరీంనగర్ రూరల్ మండలము నానూరు శివార్లోని చామనపల్లి రోడ్ లోని వైన్స్ వద్ద ఈ సమీపంలోనే ఈరోజు యాక్సిడెంట్ అయితే జరిగిందని చెప్పవచ్చు. 2 మృతి, మరో మహిళ మాత్రం పరిస్థితి విషమంగా ఉండడంతో ఇక్కడ నుంచి ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి చెప్పవచ్చు. వైన్ షాప్ మధ్యలో అక్కడ 2 టూ వీలర్లు అదేవిధంగా ఢీకొనడంతో పడిపోయిన పరిస్థితి. అంటే ఈ 2 వీలర్లు 2 ఒకే విధంగా రావడము, ఫాస్ట్ గా రావడంతో కూడా అక్కడ వైన్ షాప్ ఉండడంతో కూడా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. మృతులు కరీంనగర్ జిల్లాకు సంబంధించి రూరల్ మండలం చామనపల్లి చెందిన వాళ్ళుగా కూడా ఒకవైపు గుర్తించడం జరిగింది. అయితే దీంట్లో వాహనాలు స్పీడ్ గా రావడం అదేవిధంగా వైన్ షాప్ ఉండడం ఇట్లాంటి ప్రమాదానికి చోటు చేసుకున్నట్టుగా చెప్పవచ్చు. వాళ్ళిద్దరైతే అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. మరో మాత్రం పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఆ విజువల్స్ లో మనం స్పష్టంగా చూడవచ్చు. ఒకవైపు 2 వాహనాలు ఢీకొనడంతో మృతదేహాలు కూడా ఒకవైపు చెల్లా చెదరిగా పడిపోయిన పరిస్థితి చెప్పవచ్చు. ఎందుకంటే అంత ఫాస్ట్ గా రావడంతో ఆ యాక్సిడెంట్ అయినట్టుగా మనం గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన నేపథ్యంలో అంటే రాత్రి వేళలో మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ సమయంలో కూడా ఆ వాహనాలు రద్దీగా ఉండడము, ఆ లారీ రావడము, లారీని తప్పించే ప్రయత్నంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా మనం అక్కడ చెప్పవచ్చు. ఎందుకంటే లారీలు అదేవిధంగా భారీ వాహనాలు ఆ ప్రాంతంలో వెళ్తూ ఉంటాయి. దాని సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ 2 అక్కడికే సంబంధించి ఆ 2 బైకులు ఢీకొనడం, వైన్స్ ముందర కూడా సమీపంలో కూడా పడిపోవడంతో ఇద్దరైతే మృతి చెందడం జరిగింది. మరో మహిళా పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. చక్రి. రైట్, థ్యాంక్ యూ రవీందర్. అప్పుల బాధ తట్టుకోలేక ఓ కౌలు రైతు ఆత్మహత్యత్నానికి పాల్పడిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. నేలకొండపల్లి మండలం శంకరగిరి తాండాకు చెందిన బానోతి వీరన్న 10 ఎకరాలు కౌలుకి తీసుకున్నాడు. 15 లక్షలు అప్పు తెచ్చి పత్తి, మిర్చి, వరి పంటలో సాగు చేశాడు. అధిక వర్షాల కారణంగా సరైన దిగుబడి రాక తీవ్ర నష్టాలు వచ్చాయి. దీంతో తెచ్చిన అప్పు ఎలా తీర్చాలో తెలియక తన పొలంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యత్నానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత వ్యవసాయంలో నష్టాలు వచ్చాయని ప్రభుత్వ కౌలు రైతులను కూడా ఆదుకోవాలని కోరుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అనంతరం వీడియోను స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పంపించగా వారు వెళ్లి వీరన్నను ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వీరన్న మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తరతరాలుగా వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి ఏడుకుంటున్నానన్న. ఈ వ్యవసాయంలో ఎన్నో నష్టాలు, ఎన్నో ధరలకి రేట్ లేక ఎన్నో ఇబ్బందులు. ఈ నష్టాన్ని ఎవరు పూడ్చలేరన్న. ప్రభుత్వమే దీన్ని రైతులకి గొప్ప రేట్లు ఎక్కువ ఇచ్చి ఆదుకొని సబ్సిడీలు కౌలు రైతులకి వాటికి అందరికీ ఆదుకోవాలని, భూమి కౌలుకి ఇచ్చే రైతులు కౌలు కట్టలేని వాళ్ళని ఆదుకోవాలని. ప్రజలకు అభివృద్ధి చెందిన తెలంగాణ అందించడమే ఈ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తు కోసం పారదర్శక పాలసీలు తీసుకురాబోతున్నామని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్పై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం జరిపారు. మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రింగ్ రోడ్డు లోపలి ప్రాంతం మొత్తం గతంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్స్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 4 రకాలుగా స్థానిక సంస్థల పరిపాలన కొనసాగుతుండే. ఈ ఔటర్ రింగ్ రోడ్డు లోపలి భాగాన్ని మొత్తం ప్రణాళికబద్ధమైన అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ కింద మనము డిమార్కేట్ చేసుకున్నాం. దిస్ ఇస్ కాల్డ్ క్యూర్, కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, షార్ట్ ఫామ్లో క్యూర్. అంటే ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉంది, మూసీ నది కాలుష్యం ఉంది, సర్వీస్ సెక్టర్ కింద మారుస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉండే జీసీసీలు కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ రంగ సంస్థలు కావచ్చు, కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలన్నిటిని కూడా బయటికి తరలించడం ద్వారా, చెరువులను, కుంటలను, నాలాలను ప్రక్షాళన చేయడం ద్వారా అత్యధిక వర్షం వచ్చినప్పుడు రోడ్ల మీద, కాలనీలలో నీటి వరదల సమస్యల్ని తగ్గించడానికి ఈ కోర్ అర్బన్ రీజియన్ని ఒక యూనిట్గా ట్రీట్ చేస్తున్నాం. అభివృద్ధి సాధించాలంటే పారదర్శకమైన పాలసీలు ఉండాలి. పాలసీలలో పాలసీ పెరాలసిస్ ఒకవేళ వస్తే పెట్టుబడులకు రక్షణ లేకపోవడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కూడా నష్టదాయకంగా తయారవుతుంది. అందుకే ఈ విజన్ డాక్యుమెంట్ను లక్షలాది మంది భాగస్వాములను చేసి ప్రపంచ స్థాయిలో పేరెన్నికగన్న ప్రముఖులను కూడా ఇందులో భాగస్వాములను చేసి దీనికి ఐఎస్బి అదేవిధంగా నీతి ఆయోగ్ లాంటి సంస్థల సహకారం తీసుకొని అందరి సలహాలు సూచనలను ప్రపంచ దేశంలోనే పేరెన్నికగల వాళ్ళందరినీ ఈ పాలసీ డాక్యుమెంట్లో భాగస్వాములను చేసి ఈ పాలసీ డాక్యుమెంట్ను తయారు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి చాలా నిశ్చితంగా ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించి పరిశీలించి భవిష్యత్తు ప్రణాళికలను ఈరోజు మనం సిద్ధం చేసుకున్నాము. పెరి అర్బన్ రీజన్ ఎకానమీ అంటే ప్యూర్. ఈ ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఈ ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీ ఉండొచ్చు, చందన్వెల్లి, సీతారాంపూర్ ఫార్మా కంపెనీల ఐటీ సెజ్లు ఉండొచ్చు, రేడియల్ రోడ్స్ ఉండొచ్చు, మెట్రో విస్తరణ ఉండొచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి రావడానికి అవసరమైన ప్రణాళికల్ని ఈరోజు ఈ పెరి అర్బన్ రీజియన్ ఎకానమీలో భాగస్వాములను చేస్తున్నాము. దీన్ని షార్ట్ ఫామ్లో ప్యూర్ అని మనం పిలుచుకోదలుచుకున్నాం. మనకు ఆ సముద్రము లేకపోవడం వల్ల ఈరోజు మనము హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది, దేశ ప్రధానమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ప్రాథమికంగా మేము అందరం కూడా ఒక ఆలోచనకు, ఒక అంగీకారానికి వచ్చినాం. ఇక మూడవది రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బార్డర్, రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ. అంటే ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో కూడా వ్యవసాయ ఆధారిత ప్రణాళికలు చాలా తక్కువగా ఉన్నాయి. గతంలో ఏ విజన్, ఏ పాలసీ డాక్యుమెంట్ చేసినా అర్బన్ బేస్డ్ పాలసీ తీసుకొచ్చేది. ఇప్పుడు మేము వ్యవసాయాన్ని, గ్రామీణ ప్రాంతాలను, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు. ఈ స్టేట్ ఎకానమీలో వాళ్ళ స్టేక్ హోల్డర్స్గా మార్చదలుచుకున్నాం రైతులను. అందుకే రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బార్డర్ వరకు రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ కింద దిస్ ఈస్ కాల్డ్ రేర్, ఒక రేర్ పాలసీని మనం తీసుకొస్తున్నాం. మీకు తెలంగాణ ముఖ చిత్రాన్ని చూస్తే క్యూర్ అంటే
కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజన్ ఎకానమీ, రేర్ అంటే రూరల్ అగ్రి రీజన్ ఎకానమీ. తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రంగా ప్రజలకు న్యూట్రిషన్ ఫుడ్ ఎట్లి వాళ్ళను ప్రణాళికలు చేస్తాం దీని ద్వారా. ఈ రోజు ఎడ్యుకేషన్ అన్ని గ్రామాలకు చేరింది. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలకు కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థ చేరుకున్నది. నాణ్యమైన విద్య తర్వాత సాంకేతికపరమైన విద్యను అందించాలనేది ఈరోజు మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి సంబంధించి సింగిల్ టీచర్ స్కూల్స్ నుంచి చిన్న చిన్న మారుమూల తండా, గూడెం నుంచి మొదలు పెడితే మహానగరమైన హైదరాబాద్ వరకు విద్యా వ్యవస్థలో ప్రక్షాళనం తీసుకురావడమే కాకుండా అంతర్జాతీయ విద్యా సంస్థల్ని రాష్ట్రానికి రప్పించి ఒక నాలెడ్జ్ హబ్గా క్రియేట్ చేయదలుచుకున్నాం. నాలెడ్జ్ హబ్గా క్రియేట్ అయితే ఆటోమేటిక్గా పెట్టుబడులు వస్తాయి. సాంకేతిక నిపుణులు, సైంటిస్టులు ఇక్కడ అందుబాటులో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. పెట్టుబడులు, లాభాలను వెతుక్కుంటూ వస్తాయి. మాకు రోల్ మోడల్ చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా అండ్ సింగపూర్. ఆ దేశాలు వేగంగా ఎలా అభివృద్ధి చెందినాయి, ప్రపంచ దేశాలలో బలమైన ఆర్థిక వ్యవస్థగా చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా అండ్ సింగపూర్ ఏ విధంగా రాణించినాయో వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం. వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం. మా పోటీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకనో, తమిళనాడో, ఇంకో రాష్ట్రమో కాదు. మా పోటీ అభివృద్ధి చెందిన దేశాలే. చైనా, జపాన్, జర్మన్, సింగపూర్, సౌత్ కొరియాతో మేము పోటీ పడదలుచుకున్నాము. వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం. వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం. ఆయా దేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించదలుచుకున్నాము. భారత్ ఘన విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికాపై టీమిండియా గెలుపు పొందింది. ఇక 17 పరుగుల తేడాతోటి భారత్ గెలుపొందింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 17 రన్స్ తేడాతోటి గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 349 రన్స్ చేసింది. చేతుల్లో దక్షిణాఫ్రికా చివరి వరకు పోరాడిన 332 పరుగులకు పరిమితమైంది. ఇక బ్యాటర్లో బ్రిడ్జ్కి 72, జాన్సన్ 70, బాష్ 67 పరుగులతోటి పోరాడిన కూడా ఫలితం లేకపోయింది. ఇండియా బౌలర్లో కుల్దీప్ 4, హర్షిత్ రాణా రెండో వన్డే డిసెంబర్ 3న రాయ్పూర్లో జరగనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాంచీ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 17 రన్స్ తేడాతోటి గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 349 రన్స్ చేసింది. చేతిలో దక్షిణాఫ్రికా చివరి వరకు పోరాడిన 332 పరుగులకు పరిమితమైంది. ఇక దక్షిణాఫ్రికా బ్యాటర్లలో బ్రిడ్జ్కి 72, జాన్సన్ 70 పరుగులు, బాష్ 67 పరుగులతోటి పోరాడిన కూడా ఫలితం లేకపోయింది. ఇక ఇండియా బౌలర్లలో కుల్దీప్ 4, హర్షిత్ రాణా 3 వికెట్లు తీశారు. రెండో వన్డే డిసెంబర్ 3న రాయ్పూర్లో జరగనుంది. మొత్తానికైతే రాంచీ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికాపై టీమిండియా గెలుపొందింది. 17 పరుగుల తేడాతోటి భారత్ గెలుపొందింది. ఇక రాంచీ వన్డేలో భారత్ ఘన విజయం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోలెడ్ అందిస్తారు. సునీల్. దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి తొలి వన్డేలో భారత్ 17 రన్స్ తో సునాయాసంగా విజయం సాధించింది. మొదటగా భారత్ బ్యాటింగ్ ఎంచుకొని దాదాపు 349 రన్స్ చేసింది. తర్వాత బ్యాటింగ్ దిగినటువంటి సౌత్ ఆఫ్రికా టీము 332 పరుగులు చేసింది. చివరి వరకు పోరాడిన నేపథ్యంలో అటు బౌలర్లు పటిష్టంగా రాణించడంతో రాయ్పూర్ లో ఇటు దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి వన్డే మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించని చెప్పాలి. విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ఎన్నడూ లేని విధంగా ఈసారి విరాట్ కోహ్లీ అంటే గత కొంతకాలంగా ఫామ్ లో లేనటువంటి విరాట్ కోహ్లీ ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్ లో పటిష్టంగా రాణించడంతోనే భారత్ అత్యధిక స్కోరు చేయగలిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు 349 రన్స్ చేసి 8 వికెట్ల తేడాతో 349 రన్స్ చేసింది. అయితే సెకండ్ బ్యాటింగ్ దిగినటువంటి భారత్ సౌత్ ఆఫ్రికా టీం ఒక్కసారిగా 300 స్కోర్ 332 రన్ కే ఆల్అౌట్ కావడం జరిగింది. మాథ్యూస్ 72 రన్స్ చేశారు. మరోవైపు యాన్సన్ 70 రన్స్, బాష్ 67తో రాణించిన కనపడుతుంది. బౌలర్లు కుల్దీప్ 4 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా 3 వికెట్లు, హర్షదీప్ 2 వికెట్లు, అదేవిధంగా కృష్ణ 1 వికెట్ తీశారు. మొత్తం భారత్ బౌలర్లు పటిష్టంగా రాణించడం భారత్ సునాయాసంగా విజయం సాధించని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.
మాదాపూర్ లెమన్ ట్రీ హోటల్కు బాంబు బెదిరింపు మేల్ కలకలం రేపింది. మేల్ చూస్తున్న హోటల్ సిబ్బంది వెంటనే మాదాపూర్ పోలీసులకు సమాచారాన్ని అందించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో మేల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు మాదాపూర్ పోలీసులు. బ్రేకింగ్ చూస్తున్న మాదాపూర్ లెమన్ ట్రీ హోటల్కు బాంబు బెదిరింపు మేల్ కలకలం రేపింది. మేల్ చూసిన హోటల్ సిబ్బంది వెంటనే మాదాపూర్ పోలీసులకు సమాచారాన్ని అందించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో మేల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు మాదాపూర్ పోలీసులు. మాదాపూర్ లెమన్ ట్రీ హోటల్కు బాంబు బెదిరింపు మేల్ కలకలం రేపింది. మేల్ చూసిన హోటల్ సిబ్బంది వెంటనే మాదాపూర్ పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఇక మాదాపూర్ లెమన్ ట్రీ హోటల్కు బాంబు బెదిరింపు మేల్కు కలకలంకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లైన్ అందిస్తారు. పవన్, మాదాపూర్ లెమన్ ట్రీ హోటల్ కు బాంబు బెదిరింపు మెయిల్ కూడా వచ్చింది. ఒక మెయిల్ చూసిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కూడా డాగ్ స్క్వాడ్ తో కూడా పూర్తిగా దీనికి సంబంధించి తనిఖీలు చేశారు. తనిఖీలు చేసిన నేపథ్యంలో ఎక్కడ కూడా ఈ యొక్క బాంబు లభించకపోవడంతో ఇది ఫేక్ కాల్ గా దీనికి సంబంధించి కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే ముఖ్యంగా చూస్తే మాత్రం ప్రధానంగా ఇందులో మెయిల్ ఎవరు పంపించారు, దానికి సంబంధించిన ఐపీ అడ్రస్ ఎవరిదై ఉంటుంది అనే దానిపైనే ప్రజెంట్ ఇటు పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ లో చూస్తే మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే పట్టుకుంటామని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు. అయితే లెమన్ ట్రీకి సంబంధించిన హోటల్ చాలా ప్రముఖ హోటల్ గా అందరికి కూడా తెలిసిన నేపథ్యంలో చాలా మంది ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. కాబట్టి ఒకసారిగా బాంబు బెదిరింపు సంబంధించిన మెయిల్ రావడంతో అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వారంతా కూడా తనిఖీ చేసి ఇది ఫేక్ కాల్ గా తేల్చడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కూడా అర్థమవుతుంది. అయితే పవన్, మాదాపూర్ లెమన్ ట్రీ హోటళ్లకు గతంలో ఎప్పుడైనా బాంబు బెదిరింపు మెయిల్ కానీ కాల్ కానీ గతంలో ఎప్పుడైనా వచ్చిందా? ఇదే మొదటిసారి. దీనికి సంబంధించి చూస్తే మాత్రం గతంలో కూడా ఒకసారి వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం ఈసారి మెయిల్ వచ్చిన నేపథ్యంలో చూస్తే ప్రధానంగా దీనికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా మాత్రం ఎక్కడ కూడా బాంబు లభించకపోవడంతో అందరు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుడు ఆత్మహత్యయత్నానికి యత్నించాడు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ మద్దతు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకుడు బంగారయ్య పురుగుల మందు సేవించాడు. వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. నాగర్ కర్నూలు మండలం శ్రీపురం గ్రామంలో జనరల్ రిజర్వేషన్కి కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు బంగారయ్య. ఎమ్మెల్యే రాజ్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి నరసింహారెడ్డికి మద్దతు తెలుపుతున్నాడని మనస్తాపం చెందాడు బంగారయ్య. ఎందుకంటే పనిచేసేది గుర్తించాలనే ఆలోచన కూడా చేసినాం. అది కాదు, చాలా మంది కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. నాకు కూడా అలా జరుగుతుంది అనే ఆలోచనతో నేను చేసినాం. ఎమ్మెల్యే గారు కూడా మంచి వ్యక్తి. ఎమ్మెల్యే గారి గురించి నేను చెప్పలేను. ఎందుకంటే అది కొంతమంది ఎమ్మెల్యే చుట్టాల వల్ల కొంతమంది చాలా పార్టీలో సీనియర్లను కూడా భయపాఠం చేస్తారు. కాబట్టి నేను 35 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలి. ఇక నాగర్ కర్నూలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుడు ఆత్మహత్యయత్నానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్లైన్ అందిస్తారు. సాగర్, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుడు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి?
రైట్ చక్రి. నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీ శ్రీపురం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అయితే ఉద్రిక్తతలు చెలరేగాయి అనుకోవచ్చు. గ్రామానికి ఈసారి జనరల్ మహిళా రిజర్వేషన్ ఖరారు కావడంతో బీసీ వర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎవరైతే ఉన్నారో బొత్సు బంగారయ్య అనే వ్యక్తి తన సతీమణి గోవిందమ్మకు టికెట్ ఇవ్వాలని గత నెలల కొద్ది గురించి కూడా ప్రయత్నించినట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తానికైతే కూడా ఎన్నో సార్లు అభ్యర్థించినప్పటికీ కూడా తమ అభ్యర్థనను ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి తర్వాత తన తనయుడైన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా కూడా తెలుస్తుంది. పార్టీ పెద్దలు గ్రామానికి చెందిన రెడ్డి వర్గానికి చెందిన నరసింహారెడ్డికి మద్దతు ఇస్తున్నారనే భావనతో ఆయన ఆవేదనకు చెందినట్టుగా కూడా తెలుస్తుంది. నిన్న సాయంత్రం ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోనే ఆయన ఒకసారిగా కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది చక్రి. మొత్తానికి అయితే కూడా ఇదంతా కూడా గమనించిన అక్కడ ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఉన్న వారంతా కూడా ఆయన్ను కాపాడి జిల్లా ప్రభుత్వ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన అయితే చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే కూడా సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి గత కొన్ని నెలలుగా గ్రామంలో మద్దతు కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేసినట్టు కుటుంబ సభ్యులు కూడా మొత్తానికైతే కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే తనకు జనరల్ రావడంతో తన గ్రామంలో చాలా రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వినయుడుగా పనిచేస్తున్న తనకు టికెట్ కావాలంటూ కూడా ఆయన ఆశిస్తున్న నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నరసింహారెడ్డి ఎవరైతే భార్య ఉన్నారో గోవిందమ్మకు టికెట్ కేటాయించడం పట్ల ఆయన పూర్తి అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది చక్రి. అయితే సాగర్, సర్పంచ్ ఎన్నికలో పార్టీ మద్దతు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకుడు బంగారయ్య పురుగుల మందు సేవించాడు. ఈ ఘటనపైన స్థానిక కాంగ్రెస్ నేతలు ఎవరైనా స్పందించారా? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతల్లో కూడా పూర్తిగా కొంతమంది పార్టీ నేతల్లో అయితే అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకు అనంటే చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కూడా తమకు టికెట్ కేటాయించకపోవడంపై కూడా చాలా మంది ఇటు నాయకులంతా కూడా పూర్తిగా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా పార్టీ జెండా భుజాన మోస్తున్న తమకు ఎందుకు టికెట్ కేటాయించలేరంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి. మొత్తానికైతే కూడా తాము చాలా కాలం నుంచి కూడా పార్టీ కోసం పనిచేస్తున్నాం, పార్టీ కోసం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పూర్తిగా తాము పార్టీ కోసమే కృషి చేస్తూ కూడా పనిచేస్తున్నాము. అయినా కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు ఏదైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ మిగతా కానీ ఏమైనా పోస్టులు కానీ పోటీలు పొందేందుకు అవకాశం కల్పిస్తారంటూ కూడా వాళ్ళ ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడున్న కొంతమంది నాయకులు మాత్రం పూర్తిగా రెడ్డి సామాజిక వర్గం కానీ మిగతా వాళ్లకు ఈ టికెట్లను కేటాయించడం పట్ల కూడా కొంతమంది నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు చక్రి. రైట్, థ్యాంక్ యూ సాగర్. ఆయన బాధ అంతా ఏంటంటే నాకు ఇవ్వకుండా నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఒకటి నన్ను ఇట్లా చేసిరు అని నేను ఎమ్మటి పెట్టోళ్ళని మొత్తం అదిలో పెట్టి అక్కడ గుద్దుకున్నాడు నరసింహారెడ్డి. కులం ఒకటని ఆయన చెప్పిందంట. ఇది ఇండియా కొలిగా నేను చేసింది ఏముంది, నాకేమి ఇచ్చింది, నేను కష్టపడ్డదానికి ఫలితం ఏందని నాకు బాధ ఎక్కువ. బాధతోటి నేను మాట్లాడితే ఎమ్మెల్యేతో అని ఇలా రమ్మన్నాడని వచ్చి ఇక్కడనే ఆఫీసులనే వేసుకున్నాడు. పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సును డీసీఎం వ్యాను ఢీకొట్టింది. సీతానగరం మండలం ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సును డీసీఎం వ్యాను ఢీకొట్టింది. సీతానగరం మండలం ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.
పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోలేలు అందిస్తారు. రమేష్. చక్రి, ఇప్పుడు మనం చూసుకుంటే పార్వతీపురం మండలం జిల్లాలోని శబరిమల యాత్ర నుంచి యాత్రికులు వస్తున్న బస్సు ప్రమాదం నుంచి తప్పింది. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే మరికొద్ది గంటల్లో మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకుంటామని చెప్పి యాత్ర ముగించుకుని వస్తున్న భక్తులతో కూడిన వెహికల్ ని రాయగడ నుంచి విశాఖపట్నం వైపు వస్తున్న DCM వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఒక్కసారిగా ప్రయాణికులంతా ఉలిక్కి పడ్డారు. సుఖంగా ప్రయాణం చేసుకుని సుఖంగా దర్శనం చేసుకుని వచ్చి తమ సొంత జిల్లాలో ఉన్న దగ్గర ప్రాంతంలోకి వచ్చినప్పటికీ ప్రమాదం సంభవించడం ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడినట్టు అయింది. అయితే ఈ ప్రమాదంలో స్వల్పంగా డ్రైవర్ కి గాయాలయ్యే తప్ప మిగతా అంతా సేఫ్ అని చెప్తున్నారు. అయితే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టమైతే చేశారు. దీని మీద కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ DCMS వాహనము అతి వేగంగా రాయగడ నుంచి విశాఖ వైపు వెళ్తూ తప్పించిపోయి దీన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం సంబంధించి DCM వ్యాన్ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారా రమేష్? అయితే ప్రస్తుతానికైతే DCM వ్యాన్ వెహికల్ అయితే ఈ రహదారి పార్వతీపురం నుంచి కురుపాం వెళ్లే రహదారి అయితే చిన్నదిగా ఉండడము, దీనికి సంబంధించి ఈ ప్రమాదం సంబంధించి సంఘటనా స్థలానికి పోలీసు చేరుకునేటప్పటికి ఈ డ్రైవర్ పదవినట్టు తెలుస్తుంది. దీని మీద పూర్తి స్థాయిలో స్థానికుల నుంచి వివరాలు అయితే పోలీసులు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఈ ప్రమాదం జరగడానికి గల నేపథ్యం ఏంటి, ఈ ప్రమాదం సంబంధించిన ప్రత్యక్షంగా సాక్షులు ఎవరు ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేపట్టి వాళ్ళని అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్.